నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వెల్లడి. మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం తెచ్చిన డబ్బుని రైతులకే వినియోగించాలి. కూటమి సర్కార్ని డిమాండ్ చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. కాకినాడలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్ బ్యానర్ పై క్యాంపస్ డైరీస్ సినిమా ప్రారంభం. క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించిన పలువురు ప్రముఖులు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మహిళలచే ఘనంగా సామూహిక తులసి పూజ. అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతోందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను పారిశ్రామిక ఉద్యానవన హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో రాయలసీమ ప్రాంతానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.4 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు, ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకవైపు ఓరోకల్లు, రెండో వైపు కొప్పర్తి యూనిట్లు కూడా ఈరోజు 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈ ఓరోకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు, ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున కేటాయింపులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికే కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే మాట రాకుండా భవిష్యత్తులో రాయలసీమ కోసం ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు, 4 లక్షలు, 5,000 ఉండేది గతంలో.
ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతా ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. 2014-19 కాలంలో విడిపోయిన రాష్ట్రాన్ని పడిపోకుండా కాపాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలన్నీ కూడా పారిపోయేదానికి కూడా వెనకాడలేదంటే ఆ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో ఒకసారి ఆలోచించాల. బెదిరింపులు, కక్ష రాజకీయాలు, అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపోయినాయి. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 రూపాయలుంటే 1,400 రూపాయల నుంచి 1,600 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు నష్టపోయిన 3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి మొక్కజొన్న రైతును ఆదుకోవాలని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేసుకోవాలన్న ప్రభుత్వ సూచనలతోనే రైతులు మొక్కజొన్నను పండించారని, అయినా వారిని ఆదుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం 13,853 కోట్లు రుణాలు తెచ్చిందని, రైతుల కోసం తెచ్చిన ఆ డబ్బుని రైతులకే వినియోగించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రైతు బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలి అనే దాంట్లో మొట్టమొదటిగా ఆలోచించేది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసులైన జగన్మోహన్ రెడ్డి గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాజకీయ అంశంగా ఏ రోజున కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మా దాకా కూడా రైతు విషయాన్ని రాజకీయ అంశంగా ఏ రోజున కూడా చూడలేదు. ఇప్పుడు కూడా రైతుల సంక్షోభాన్ని ప్రభుత్వానికి ప్రతిసారి కూడా ముందే లేవనెత్తుతున్నాం. ఎప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అత్యధికంగా సాగు జరిగింది వరి. 22,70,000 ఎకరాల్లో రబీలో వరి సాగు జరిగింది. దాని తర్వాత మొక్కజొన్న 12,35,000 ఎకరాల్లో సాగు జరిగింది. ఆ తర్వాత శనగ 10,18,000 ఎకరాల్లో సాగు జరిగింది. ఆ తర్వాత పొగాకు 7,14,000 ఎకరాల్లో సాగు జరిగింది. నేను మొట్టమొదటి నుంచే శనగ రైతులు సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి కేంద్రంలోని కామర్స్ మినిస్ట్రీకి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, నేను, మా పార్లమెంటు సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అందరం కూడా రాసాం, ప్రెస్ కూడా రిలీజ్ చేశాం. ఇంపోర్ట్స్ మూలంగా ఇంపోర్టేషన్ మూలంగా వస్తున్న వాటి మీద ట్యాక్సులు వేయకపోతే శనగ ధరలు కుప్పకూలిపోతే మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోతారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగు జరిగే పంట శనగ అని చెప్పి ఇప్పుడున్న ధర ఏమాత్రం కూడా ప్రకటించిన కనీస మద్దతు ధర 5,875 రూపాయలు గిట్టుబాటు కాదు. కనీసం 7,000 రూపాయలు ఉండాలి, 1,000 రూపాయలు బోనస్ ఇవి ప్రకటించమని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారికి రాశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్లే చెప్తారు. ఇక్కడ అక్కడ ఉంది కూడా కూటమి ప్రభుత్వమే, వేరే ప్రభుత్వాలు కాదు. వీళ్ళ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. మీరే ఉన్నప్పుడు రైతులకు కావాల్సిన అంశంలో అసలు ఏ అంశమైనా రైతుల మీద నేను చెప్పిన శనగ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయిలా. దగ్గరగా 10,18,000 ఎకరాల్లో సాగు జరిగితే 7 లక్షల టన్నులు శనగలు ఉత్పత్తి జరిగితే మేము 2-3 సార్లు లేవనెత్తిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 94,500 టన్నులకి మాకు సేకరణకి అనుమతి వచ్చింది. మేము త్వరలో సేకరణ కేంద్రాలు తెలుస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన వచ్చిన తర్వాత కూడా 20 రోజుల దాకా తెరవల. 7 లక్షల టన్నులు ఉత్పత్తి ఎక్కడ, 94,500 టన్నులు దాన్ని సేకరణకు అనుమతి వచ్చిందని చెప్పి ప్రకటనలు చేశారు. మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత 80,000 టన్నులు సుమారుగా తీసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేశారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. మళ్ళీ ఒక 16,000 టన్నులకో 17,000 టన్నులకో వచ్చింది. అంటే 7 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే 1,00,000 టన్నులు సుమారుగా అటు ఇటుగా వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. ఎప్పుడైతే మీరు ఒక 4 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ అనుమతి తీసుకొచ్చి ఉండుంటే మార్కెట్లో రైతులకి గందరగోళం ఉండేది కాదు, ధరలు పడిపోయేవి కాదు. ఎప్పుడైతే మీరు ఆ సాలిజాలిన అనుమతులు ఉన్నాయో మొత్తం అక్కడంతా కూడా అన్యాయం జరిగింది అని చెప్పి మీ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. కంచెంచర్ల ఏరియాలో మార్కెట్ యార్డ్లో అధికార పక్షమే వాళ్ళ అది వెళ్ళిపోతుంది, రైతులకు న్యాయం జరగట్లేదు, నిజమైన రైతులకి, కౌలుదారులైన రైతులకి న్యాయం జరగట్లేదు అని చెప్పి క్లియర్గా వచ్చింది. 5,875 రూపాయలు మద్దతు ధర అయితే 4,800 నుంచి 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఎంత నష్టపోయారో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించేశారా ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ? శనగలో క్వింటాల్కి 800 రూపాయలు నష్టంగా అమ్ముకుంటే ఆ శనగలు బాగున్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా అని మీ రైతులను అడగండి. పొగాకు ఈ ధరల మూలంగా అసలు మీకు పెట్టుబడి వస్తుందా?
రేపు ఈ 3 పంటలు దెబ్బతింటే ఈ జిల్లాలో భవిష్యత్తులో రేపు అసలు మళ్ళీ ఖరీఫ్ సాగు చేయగలరా? ఈ విషయాన్ని మీ పార్టీ అనుకూలమైన రైతాంగాన్ని అడగండి. ఎప్పుడు కూడా ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రభుత్వం ఎవరున్నా సరే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. మేము కూడా రైతు సమస్య విషయంలో ప్రతిసారి కూడా ముందే మీకు అడ్వాన్స్ గానే మేల్కొల్పే విధంగానే ప్రతిసారి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రతిసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. జై హనుమాన్ తోట ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న క్యాంపస్ డైరీస్ ది బిగినింగ్ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం కాకినాడ పెండాల చెరువు సమీపంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో నిర్వహించారు. నిర్మాత తోట సోమేశ్వర్, దర్శకుడు బండారు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎమ్మెల్యే కొండబాబు కుమారుడు మోహన్ వర్మ హాజరై తొలి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినిమాలకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. స్థానిక ప్రతిభతో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జై హనుమాన్ తోట ప్రొడక్షన్ ద్వారా మన కాకినాడ సిటీ అబ్బాయి అయినటువంటి వంశీకృష్ణ ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఇది తన డెబ్యూ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా క్యాంపస్ డైరీస్ ద బిగినింగ్. అలాగే హీరో మన విజయ్ కళ్యాణ్. సో వీళ్ళందరూ కూడా యంగ్ జనరేషన్, కొత్త వాళ్ళు. సో కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, అలాగే కొత్త హీరో. సో అందరూ కూడా తోట సోమేశ్వర గారు ప్రొడ్యూసర్ గారు. సో ఆయన కాకినాడ కానప్పటికీ మా కాకినాడ కుర్రాడు మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం, అలాగే మా కాకినాడ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, అది కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు క్లాప్ కొట్టడం, ముహూర్తం షాట్ తీయడం జరిగింది. సో అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు అక్కడ తెలంగాణలో కానీ మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రాణిస్తున్నారు. ఉదాహరణకి మన పెద్ద సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు గారు చూసుకున్నట్టు ఆయన పిఠాపురం, సుకుమార్ గారు అందరూ కూడా మన కాకినాడ జిల్లా వాస్తవ్యాలు అందరూ. సో ఖచ్చితంగా డైరెక్టర్ కూడా ఆ సక్సెస్ ఉంటుందని, ఆ హీరోకి అలాగే ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఇవ్వాలని ద బిగినింగ్ అని స్టార్ట్ చేశారు. మిగిలిన పార్ట్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని, ఖచ్చితంగా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రూ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ రోజున సూర్యారావుపేట అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి బాలా త్రిపురశ్రీ అమ్మవారి యొక్క దేవాలయంలో మన కాకినాడకి చెందిన యువకులు క్యాంపస్ డైరీ అనే ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమాను చిన్నారులకు, పెద్దలకు అందరికీ కూడా సందేశాత్మకంగా రూపొందించడంతో కళా చిత్రాన్ని ఈ రోజున ముహూర్తం క్లాప్ చేయడానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి ఈ చిత్రానికి డైరెక్టర్గా మన తోరంగి చిన్నారైనటువంటి బండారి వంశీకృష్ణ, ఈ సినిమాకి హీరోగా విజయ్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో మదర్ని, చెల్లెళ్ళని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అంత ఉత్సాహంగా ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది. ఫస్ట్ డే కలెక్షనే సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన కాకినాడ అబ్బాయిలు ఈ యొక్క కాకినాడ చరిత్రను మార్చి కాకినాడలోనే సినిమా డైరెక్టరు, హీరో అందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చి కాకినాడకు ఒక వెన్ను తేబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అండగా ఉండి సహకరించి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మళ్ళీ మనం 100 రోజుల సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించినటువంటి కొత్త టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విజయ్ కళ్యాణ్ అనేటువంటి హీరోని కొత్తగా పరిచయం చేశారు. అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇందులో యాక్ట్ చేసినటువంటి వారికి కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు తప్పకుండా కలగజేస్తారని చెప్పి దీవిస్తూ, సినిమా తీయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. ఖచ్చితంగా వాళ్ళకి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.